ఉమ్మడి విశాఖ జిల్లాలోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. సచివాలయం హెల్త్ సెక్రటరీలకు పబ్లిక్ హాలిడేస్ వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. బదిలీలను యథాతథంగా కొనసాగించాలన్నారు. మహిళలను కూడా చూడకుండా డిఎం అండ్ హెచ్ఓ దుర్భాషలాడుతున్నారని హెల్త్ వర్కర్స్ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. సచివాలయం హెల్త్ సెక్రటరీలకు పబ్లిక్ హాలిడేస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బదిలీలను యథాతథంగా కొనసాగించాలన్నారు. మహిళలని కూడా చూడకుండా డిఎం అండ్ హెచ్ఓ దుర్భాషలాడుతున్నట్లు హెల్త్ వర్కర్స్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి విశాఖ జిల్లా సచివాలయం పరిధిలో పనిచేస్తున్నటువంటి హెల్త్ వర్కర్స్కి పారదర్శకంగానే వారికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు అమలు చేయాలంటున్నారో, అలాగే ఏదైతే మెడికల్కి సంబంధించినటువంటి అలవెన్స్ ఉందో అవన్నీ కూడా పూర్తిగా అందజేయాలంటూ కూడా వారంతా ఈరోజైతే జిల్లా కలెక్టర్కి అయితే వినతి పత్రాన్ని అయితే సమర్పించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గత కొంతకాలం కూడా ఇదే సమస్య మీద అనేక మార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ తమ సమస్యలు కొలుక్కు రాలేదంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు హెల్త్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు చెప్పండి, ఏంటి అసలు ప్రధాన? మేము సచివాలయంలో పనిచేస్తుంటాము. గవర్నమెంట్ పరిభాషలో చెప్పాలంటే విలేజ్ వార్డు హెల్త్ సెక్రటరీలు మేము. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని పరిష్కారం చేయాలి. ఒకటి, ప్రధానంగా మమ్మల్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో విలీనం చేయాలి. లేకపోతే సెలవుల దగ్గర విపరీతమైన సమస్య వచ్చేస్తుంది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్కి 35 CLs ఉన్నాయి. అదే వార్డు హెల్త్ సెక్రటరీస్గా ఉన్న మాకు 15 CLsే ఉన్నాయి. పబ్లిక్ హాలిడేస్ మాకు వర్తిస్తాయి. ఆ పబ్లిక్ హాలిడేస్లో ఒక హాలిడే సెకండ్ సాటర్డే, ఆ రోజే UIP సెషన్ వస్తుంది. దాన్ని ఎలా పరిష్కారం చేస్తారు? ఇంతకుముందు డిఎం అండ్ హెచ్ఓ గారు ఏమన్నారంటే 8 సెషన్స్ పెట్టక్కర్లేదు, UIP 6 సెషన్స్ పెట్టండి, సెకండ్ సాటర్డే సెలవు తీసుకోండి అన్నారు. ఇప్పుడు ఆ మాట అసలు వినట్లేదు. ఏమైనా అంటే మీరు టార్గెట్ రీచ్ అవ్వట్లేదు అంటున్నారు. ఎక్కువ మంది టార్గెట్ రీచ్ అయ్యాం. ఎవరైతే హెల్త్ సెక్రటరీస్ టార్గెట్ రీచ్ అవ్వలేదో వాళ్ళని కూర్చోబెట్టి రివ్యూ చేస్తే సమస్య పరిష్కారం అయిపోద్ది. కానీ దానికి భిన్నంగా అందరికీ సెకండ్ సాటర్డే సెలవుని తీసేస్తున్నారు. దీన్ని ఆపాలి అని చెప్పి కోరుతున్నాము. అన్నిటికన్నా ప్రధానమైంది జూమ్స్లో డిఎం అండ్ హెచ్ఓ గారు మమ్మల్ని పని మనుషులతో సమానంగా మాట్లాడుతున్నారు. అసలు ఆడవాళ్ళని గుర్తించట్లేదు. చాలా తక్కువ చేసి కించపరిచి మాట్లాడుతున్నారు. ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని కోరుతున్నాము. మార్చుకోని పక్షం మీద ఆయన మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం గారు చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? హెల్త్ వర్కర్స్కి సంబంధించినటువంటి లీవ్స్ విషయంలో కానీ లేదా ట్రాన్స్ఫర్ల విషయం కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేనైతే ట్రాన్స్ఫర్ విషయం కోసం చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే సీనియర్స్ అన్నది సబ్ సెంటర్ ఏఎన్ఎంస్ అండి. వాళ్ళు మాలాగా వార్డు హెల్త్ సెక్రటరీస్ కాదు, ఓన్లీ సబ్ సెంటర్ ఏఎన్ఎంస్ అనమాట. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ ఏఎన్ఎంస్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ అర్బన్లోని NCDCD పరంగా ఆ సర్వే పరంగా వాళ్ళకి రీడిప్లాయ్మెంట్ కింద వార్డు హెల్త్ సెక్రటరీ స్థానంలోని వాళ్ళని వేస్తారండి. ఇప్పుడేమో మాకు ట్రాన్స్ఫర్లు ఇచ్చి మమ్మల్ని కొంతమందిని ఏం చేశారంటే సేమ్ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని కూడా మమ్మల్ని ఆ ప్లేస్ తీసుకోమని చెప్పి ఇప్పుడు రీడిప్లాయ్మెంట్ హెల్త్ సెక్రటరీలకి లేదు అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని రీడిప్లాయ్మెంట్ కింద చేస్తారంట. వాళ్ళని సబ్ సెంటర్ ఏఎన్ఎంస్ని మేమున్న ప్లేస్లోనే ఉంచుదామని వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారండి. దాన్ని బట్టి మేము ఏమంటున్నామంటే మా ప్లేసులు మాకే ఇవ్వాలి, వాళ్ళనే రీడిప్లాయ్మెంట్ కింద వాళ్ళ స్థానానికి వాళ్ళని పంపించాలని మేము కోరడం జరిగిందండి. మేడం గారు చెప్పండి, మీరు గతంలో కూడా చాలాసార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగారు, అలాగే డిఎం అండ్ హెచ్ఓ చుట్టూ తిరిగినప్పుడు కూడా మీ సమస్య అయితే ఒక కొలుక్కు కూడా రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎవరిని కలబోతున్నారు? ఆయన పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి సమస్యలు ఏంటంటే మెయిన్ సెలవుల విషయంలో కూడా మాకు డిఎండీఎస్ గారు అన్యాయమే చేస్తున్నారండి. ప్రతి ఒక్క విషయానికి కరెక్ట్గా పబ్లిక్ హాలిడేస్ రోజే మీరు పని చేయాలి, ఆ రోజు ఇమ్యునైజేషన్ చేయాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాని నుంచి ఒకటి మరి ముఖ్యంగా ఇప్పుడు మేము కోరుకుంటుంది ఏంటంటే, మేము ఆ రోజు కౌన్సిలింగ్ జరిగినప్పుడు బదిలీల విషయంలో మేము అడిగామండి, ఆయన్ని అడిగాము. అడిగినప్పుడు మీరు
సచివాలయం సంబంధించిన హెల్త్ సెక్రటరీలు కాబట్టి మీరు సచివాలయంలోనే ఉంటారు. మీకు మేము ఇచ్చే ప్రొసీడింగ్ కాపీ ఉంది కాబట్టి మీ ప్లేస్ అది. సీనియర్ ఏఎన్ఎంస్ అని వాళ్ళు ఉండరు, వాళ్ళు రీడిప్లాయ్మెంట్ మీద వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ఖాళీ ఉన్న ప్లేసులకు వాళ్ళు మేము పంపించడం జరుగుతుంది. మీరు కళ్ళు మూసుకొని ప్లేస్ తీసుకోండి అని చెప్పారు. ఆయన చెప్పిన మాటను గౌరవించి మేము తీసుకున్నామండి. ఈరోజు మళ్ళీ మీ ప్లేస్ నుంచి మేము వేరే దగ్గర ఖాళీ ఉన్న దగ్గర మేము పంపిస్తాము, మీరు అక్కడికి వెళ్ళాల్సిందని మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. దీన్ని బట్టి కలెక్టర్ గారు మాకు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రైట్. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల్లో పనిచేసేటటువంటి హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో హెల్త్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఏదైతే హాలిడేస్ ఉన్నాయో హాలిడేస్ అంతా కూడా వర్తింపు చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వారంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజైతే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నేరుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్కి అయితే వినతి పత్రం కూడా సమర్పించినట్లు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే డిఎంఎన్హెచ్ఓ మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే చొరవ తీసుకోవాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్9 విశాఖ కలెక్టరేట్ నుండి.